ఇడ్లీ వేడిగా ఉంది. అదిగో పొగలు వచ్చేస్తుంది చూసావా. మనం ఇలా ప్లేట్ పెట్టుకున్నాం అనుకో, ఇది ఇడ్లీ పత్రి వేడిగా ఉంది కదా, చేప కాలుకోకుండా ఉంటుందని. ఇదా ఏమిలే, ఇది మనం ఇడ్లీ ఇలాగా వాటర్ పెట్టుకుని ఇది పెట్టుకుంటాం కదా గరిటి, ఇలా మనం ఇడ్లీ తీసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా మనకి ఇడ్లీ వచ్చేది. అదిగో పట్టుకోకుండా వస్తుంది అన్నమాట. చట్నీయా చూపిస్తాను మీకు, ఆగండి. కాలుతుంది కదా ఇలా పట్టుకుంటానే చూడు. ఇలా చిన్నడు అడిగావు కదా, ఇది ఇలా తడి చేసుకుంటే మనకి ఇలా తీసుకుంటాం కదా, అది చూడు పట్టుకోకుండా వచ్చేద్ది. ఇడ్లీ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఈయన తల్లి కూడా ఇడ్లీ వేసేనమ్మా, వేసేనా? తినేస్తావా? ఎవరు? డాడీయా? డాడీకి కూడా పెడదామే. చట్నీ అయినమ్మా. ఇంకో పెద్దోడు ఏం చట్నీ అని అడిగావు కదా. ఈరోజు ఏం చట్నీ చేశానంటే, ఇది దొండకాయ పచ్చడి. దొండకాయ టమాటా. దొండకాయ పచ్చడిలో వేసిన గుళ్ళు వేయలేదురా, ఈరోజు వేసిన గుళ్ళు వేయలే. ఏం వేసానంటే దొండకాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, మనకి కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసాను. ఆగు తల్లి, కొంచెం చింతపండు లైట్గా అంతే. వీడికి ఎంత వద్దు, వీడికి మంట వచ్చేస్తుంది. చిన్నడు ఇంకా పెద్దోడ ఇంకో ఏమో తల్లి. విన తల్లి బాగుందమ్మా, సూపర్గా ఉందా? ఓకే, వాటర్ తాగుతావా? వాటర్ అనాలి, నువ్వు కాదు, ఓకేనా? వాటర్ అనాలమ్మా. పెద్దోడు ఎలా ఉంది దొండకాయ పచ్చడి? అమ్మా సూపర్ ఉందా? తినవే చిన్నడా, చట్నీ పెట్టుకోవే. నిన్న ఈరోజు సెలవులు కదండి పిల్లలకి, వర్షం గురించి సెలవులు ఇచ్చారనమాట. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు నిన్న ఈరోజు కూడా. రేపటి నుంచి మళ్ళీ స్కూళ్ళు. బాగుందా పచ్చడి? బాగుందా చిన్నడా? అమ్మా పచ్చడి సూపర్ ఉందా? తిను తల్లి. ఇంకో ఇడ్లీ వేస్తాను తినండి, ఇంకో చెరుకు ఇడ్లీ వేస్తాను మీ ఇద్దరికి. సరే సరే అమ్మా. దొండకాయ పచ్చడి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు తిన్న తర్వాత నేను తింటా. ఫ్యాన్ తిరగట్లేదేంట్రా?